2 3 4 బాగా ఊపిరి పీల్చండి, ఆపండి. నేను చెప్పినప్పుడు వదలండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హాయ్. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి. బాగా రావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళండి. సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్. ఏంటి? ఇలా పడిపోయాడు. సార్ సార్ పోయాడా? ఊపిరి అడప చెప్పాలి కానీ మరింత ముఖమాటం. యు స్టే హియర్. ఓకే. సంజయ్. సంజు. ఎవరు హాయ్. ఎవరు? ఐఎమ్ జోస్నా. జో. హ్యాంగ్ ఓవర్ కదా, సూది కింద పడిన సుత్తు కొట్టినట్టుంటది. రాత్రి ఫ్లవర్స్. ఫ్లవర్స్ రాత్రి తాగవలసిన బీరు పొద్దున్న తాగితే హ్యాంగ్ ఓవర్ వెళ్ళిపోద్ది. మీ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లు నాది కాదు, వీడు అంకుల్. ఫర్నిచర్ లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు, కాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, వాడిది. ఓ విషయం అంటే చెప్పే దా. థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపిస్తే తలుపులు వేసి వస్తాను. చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు, డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పనా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ టూ అన్నాకు వదిలేస్తారా? 3-4 yearsలో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు తడుగుడ్డడిచ్చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. ఎస్, ఐఎమ్ ఎ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. ఒక్క రీజన్ చెప్పు. 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? 1 నీ పోనీ టైం, 2 నీ హై హీల్స్, లాస్ట్ అండ్ ఫైనల్ 3 ఇన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మన నచ్చం. అంతేనా? అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్తాం, పడుకుంటాం. ఛీ. ప్లీజ్. Let me go. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దేవుల జుట్టెర పోసుకొని? చేతులు చెప్పులేండి అసహ్యంగా. నీకు నచ్చదన్నారని. దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. యా, ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ అదా? అసలు ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఏంచారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా. దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా నీ మీ నాన్న డబ్బులున్నాయా? ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. తిలోదకం నినీయా తిలోదకం నినీయా తిలోదకం నినీయా ఆత్మపత్ని పితరం ఆమపిష్టపిండన్న మమ ఆత్మపత్ని పితామహీం ఆమపిష్టపిండన్న మమ ఆత్మపత్ని ప్రపితామహీం ఆమపిష్టపిండన్న మమ పిండస్యోపరి ఏతత్తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో. కోకాపేట సైట్ సెటిల్మెంట్. నమస్తే సార్. వాళ్ళిద్దరూ కోకాపేటలో 10 ఎకరాలు కొన్నారు. అవతలాడు ఇంకా అమ్మలేదనుకో, 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినారు అని చెప్పారు. మధ్యలో వాడు లాలా అంట, లోకలోడు కాదు, పూనా నుంచి వచ్చినాడు. వాళ్ళకన్నా 50 కోట్లు ఎక్కువ కొనేసాడు. బోర్ కూడా వేసేస్తున్నారు సార్. ఇంకా చాలా చెప్పినారులే స్వామి. ఆ లాలాగాడు దుర్మార్గుడు, మటన్ బిర్యానీ తింటాడు. వీళ్ళైతే పాపం మంచోళ్ళు మజ్జిగ అన్నది తింటారంట. ఆడైతే ఇక్కడ బార్ కడతారంట, పాపం వీళ్ళైతే సాహులో కోయలు కడతారంట. ఇట్లా చెప్తేనే కదా స్వామి. నాలాంటి పిచ్చోళ్ళకి పంచుడిపోయే పంచాయతీకి వచ్చేటిదే. చూస్తే నవ్వొస్తుందిరా నీకు. ఇది ఇది రావాలరా. నెలకి 10,000 జీతం తీసుకుని ఇట్టా నుంచుంటే
ఎవడో వచ్చి కాల్చిపోతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం భయం. అది ఉండాలి కదా, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఇలా బతికుంటే ఆసుపత్రికి తీసిపో. నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, వెళ్ళిపోండి. 10 కోట్లు ఇస్తాం సార్. ఏయ్ నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. మ్. ముప్పై ఇస్తే మాట్లాడేదా? 40 ఇస్తే చేస్తానని చెప్పు. పాలు దగ్గర నీ అబ్బా. మీరు చూస్తుంది నిజమే, ఇది జైలే. వీళ్ళన్ని పంచాయతీలు ఇక్కడి నుంచే చేస్తారు. అది ఎలా సాధ్యం అని మీకు అనిపిస్తే రోజు పేపర్ చదవండి, లేదా న్యూస్ చూడండి, మీకు ఆ డౌట్ రాదు. ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. అఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది. దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? ఛ! అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది హీజ్ మైన్ అని. ఎప్పుడు 10 seconds లేట్. ఏమన్నారు చివర్లో? లేట్ అదే ఎంత? 10 seconds. ఎగ్జాక్ట్లీ నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బంక్సీన్. లాస్ట్ ఇయర్ మా బంక్ లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 seconds ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది, బంక్ పోయి సినిమిలాడు అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్ లో 10 seconds లేట్, మనం టెలిగ్రామ్ లో 10 seconds ఫాస్ట్. కలిసామనుకో కొరియర్ లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? థ్యాంక్ యూ. నీ రిపోర్ట్లన్నీ చూశాక హ్యూమరా? కాదు, క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగాలి కాండోమ కన్నపడి ఎయిడ్స్ గానీ వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటుని. ఓ మై గాడ్. జనరల్ గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే. ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను, అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారా? ఘూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్ కమ్అట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని ఘూట్లే అంటారా? ఘూట్లే. నోదరవు. ఫైనల్ గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 seconds అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైం కి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందో 10 లెక్కటమన్నాడు. అక్క లేట్ కాబట్టి పని అయ్యాకో 10 లెక్కటమంటాడు. మళ్ళీ ఫీజు కింద 25,000 లెక్కట్టాలి. అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను. ఆయన నాకు ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్ గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్యి బాబోయ్, ఇక్కడ 1000 కూడా 10,000 లాగా అంతుంది, తర్వాత తీసుకుంటానులే. మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లం లో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కుర్రోని చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా. బాబా ఎక్కడా? ఏంటో అమ్మాయిలు ఏమన్నా లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. సర్లే, ఇప్పుడు ఆలోచించే లాభంలే. భాగి హాయ్. ఇదిగో ఈసారి నీలా కాకుండా నాలా 10 సెకండ్ల ముందు వెళ్ళిపోక్కయా. వెళ్ళి చెప్తాను నేను. వెళ్ళి పడగొట్టేయండి. ఇప్పుడు ఏదో నీ గురించి అడుగుతున్నా. ఏంటి? అదే నీ ఫ్రెండ్ జోని ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నా. అవును, ఎందుకు? ఇట్లా చేయటం. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు 4 కాళ్ళుగా వాళ్ళు తిరుగుతారు. అది సైన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారు అనుకో, అది రొమాన్స్. అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారు అనుకో, అది నాన్ సెన్స్. అసలు ఆడపిల్లలంటే జూబ్లీ హిల్స్, బంజారాల్స్ ఉండకూడదు. ఎవడ పడితే వాడు వచ్చేస్తాడు. ఎవరెస్ట్ లా ఉండాలి. బాగి ఒక్క విషయం గుర్తెట్టుకో, శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం పబ్కి వెళ్తే ఆదివారం పార్టీ చేసుకుని సోమవారం వదిలేస్తారు. దొంగ నా కొడుకు. అందుకే మీరు కొంచెం టైట్ చేయి, తప్పదు. టైట్ చేసింది టైట్ చేసిందా? దాట్స్ వెరీ గుడ్. లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం.
ఇటు పర్సులు కొట్టేసినా కూడా బిల్లు వాడు ఎలా కడతారో తెలియాలంటే మాత్రం చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా శ్రవం టీవీ 9. అరే సంజయ్ బిల్ రా